రీసెంట్‌గా ఆర్‌జీవీ మీద కేసైతే నమోదైతే చేయడం జరిగింది. ఆయన మీద కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, 'వ్యూహం' సినిమా తీసినందుకు కాదు ఆయన మీద కేసు నమోదైంది. 'వ్యూహం' సినిమాలో ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఆర్‌జీవీ మీద కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ అభిమానులు ఉన్నారు కదా! టీడీపీ అభిమానులు ఆర్‌జీవీ మీద కేసైతే నమోదైతే చేయడం జరిగింది. దీనిలో భాగంగా పోలీసులు ఆర్‌జీవీని అదుపులో తీసుకోవడానికైతే హైదరాబాద్‌కి వచ్చారు. కాకపోతే హైదరాబాద్‌లో ఆయన అందుబాటులో లేరనమాట. ఆయన ఒక చోట పూణేలో ఉన్నా అంటున్నారు, ఒక చోట కేరళ అని రకరకాల ప్లేస్‌లో ఉన్నా అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఆయన ఎక్కడ ఉన్నా అనేది ఇప్పటివరకైతే ట్రేస్ అయితే కాలేదు. ఒకవైపు ఆర్‌జీవీ లాయర్ ఏం చెప్తుండంటే, ఆర్‌జీవీ ఆయన అంత పెద్ద క్రిమినల్ ఏం కాదు. ఆయన పెద్ద అఫెన్స్ ఏం చేయలేదు. మేము అందుబాటులోకి వస్తాం. మాకు కొంచెం టైం కావాలి అన్నట్లుగా ఆర్‌జీవీ లాయర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనా గానీ అటు లోకేష్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అభిమానులు మాత్రం లోకేష్ గారితో సహా అందరూ కూడా ఆర్‌జీవీని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి. ఆర్‌జీవీని మరొకసారి టీడీపీకి వ్యతిరేకంగా, లోకేష్ వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా సినిమాలు తీయకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారనమాట. ఎందుకంటే ఇట్లా అధికారం ఉన్నప్పుడు కూడా ఆర్‌జీవీని ఏం చేయలేకపోతే, రేపు అధికారంలో లేనప్పుడు ఇంకా ఏం చేయలేరు. ఏదైనా గానీ ఆర్‌జీవీకి ఒక రకంగా భయం పెట్టాలి, కొంచెం ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు భావిస్తున్నారు. అందులో భాగంగా పోలీసుల చేత అరెస్ట్ చేపించి ఆయన మీద థర్డ్ డిగ్రీయా లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగా ఏం చేస్తారో మనకైతే తెలియదు కానీ ఆర్‌జీవీని మాత్రం జైల్లో పెట్టాలి. ఆర్‌జీవీ మీద ఒక రకంగా పగ తీర్చుకోవాలి అని చెప్పేసి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ అయితే భావిస్తున్నారు. అందులో భాగంగా ఆర్‌జీవీ మీద టీడీపీ కార్యకర్తల చేత కేసు నమోదు చేపించి ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకైతే ప్రయత్నిస్తున్నారని అయితే మనకైతే అర్థమవుతుంది. అయితే ఆర్‌జీవీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్ అనమాట. ఆయన లాయర్ అందుబాటులోకొచ్చి పోలీసులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు, పోలీసులకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ గనక సంపాదించినట్లయితే ఆర్‌జీవీ మీద థర్డ్ డిగ్రీ అయితే ప్రయోగించరు. కాకపోతే ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగు ఇబ్బంది పెట్టడానికైతే అవకాశం ఉంటది. 2 చిన్న దెబ్బలు అట్లా కొట్టి మరొకసారి ఇలాంటివి చేయొద్దు అనడానికైతే అవకాశం ఉంటది గానీ ఆర్‌జీవీ మీద మాత్రం థర్డ్ డిగ్రీ మాత్రం ప్రవేశపెట్టడానికైతే అవకాశం లేదనైతే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.